for the camp because one of your friends invited you here. Can I see those hands? ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీరు ఎంతమంది మీ యొక్క స్నేహితులు పిలువగా మీరు ఈ క్యాంప్కి వచ్చారు? Can I see those hands? Can you raise your hand up? దయచేసి మీ చేతులు ఎత్తి చూపించండి. చూడొచ్చా మీ చేతులు? Right. There are a few here. All right. Thank you. కొంతమంది ఉన్నారు. The reason I tell you this is because నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అంటే I was saved in 1990 in the youth camp. నేను 1999లో ఇదే యూత్ క్యాంప్ వచ్చాను. You know who invited me? మీకు తెలుసా నన్ను ఎవరు ఆహ్వానించారో? This man. నేనే తనని తీసుకొచ్చాను. That's true. అది నిజమే. Brother Xavier invited me to come to the youth camp. సహోదరుడు జేవియర్ అంటే నేనే సహోదరుని యూత్ క్యాంప్ వరకు ఆహ్వానించాను. God did his work. దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. And I'm grateful for that. దాని కొరకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడైతున్నాను. How many people would have the privilege of the man who invited you to the camp and you were saved, and he stands next to you and he translates? I'm more privileged, I tell you today. ఈ దినాన ఒక వ్యక్తిని తీసుకొని రావడం ద్వారా రక్షించబడి తిరిగి అదే వ్యక్తి సాక్ష్యం చెప్తుంటే ఆ ప్రక్కన తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్జుమా చేయడము నిజంగా ఈ యొక్క ఆధిక్యత నేను పొంది ఉంటున్నాను. Our God is a wonderful God. మన దేవుడు ఎంతైనా ఆశ్చర్యకరమైన వాడు. I'm thankful to God for this wonderful time that we have in this camp. ఈ యొక్క యూత్ క్యాంప్ యొక్క సమయం బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. I want to tell you something and then we will begin. నేను మీ కొరకు కొంచెం కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత ఆరంభించబోతున్నాను. There was a preacher who came to the church on Sunday morning with a cut on his chin. ఆ యొక్క ఆదివారం ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కొరకై ఆయన దేవుని యొక్క మందిరానికి ఒక ప్రసంగికుడు వచ్చాడు. తన యొక్క ఈ చెంప మీద కొంత దెబ్బ తగిలింది. There was a cut. కొంచెము కట్ అయింది, దెబ్బ గాయం ఉంది. As he was coming, people asked like, what happened? People asked what happened. ప్రజలు అడిగారు ఏమైందని అడిగారు. He said, I'll tell you during the message. వర్తమానం చెప్పే సమయంలో నేను మీకు చెప్తానని చెప్పారు. He said, while I was thinking of the message, I was shaving my beard and therefore I got a cut. నేను వాక్యాన్ని ధ్యానిస్తూ నేను ఈ యొక్క గడ్డం చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ కొంచెం తెగిపోయిందని చెప్పారు. And he preached for a long time. ఆయన చాలా సుదీర్ఘంగా బోధిస్తూ వచ్చాడు. He spoke for a very long time. ఆయన చాలా సమయం బోధించాడు. And at the end of the meeting, ఆ యొక్క కూడిక ముగింపులో one old lady met him. ఒక వృద్ధురాలు తనను కలుసుకున్నది. The sister said, ఆ సోదరి చెప్పింది, brother, సోదరుడా, you said while you were shaving you were thinking of the message and you got the cut. సోదరుడా, నీవు షేవింగ్ చేసుకునే సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఈ యొక్క గాయం అయింది అని చెప్తూ వచ్చింది. So but next time I give you one advice. అయితే ఇంకొకసారి నీకు ఒక సలహా ఇవ్వబోతున్నాను. While shaving your beard, నీవు గడ్డం చేసుకునే సమయంలో you shave your beard, నీవు గడ్డం షేవింగ్ చేసుకోండి, but cut the message. అయితే వర్తమానాన్ని తగ్గించండి అని చెప్పింది. So sometimes the message can go very long. కొన్నిసార్లు ఈ యొక్క వర్తమానం చాలా పొడవుగా సాగుతుంది. I want to really appreciate you for your patience today. ఈ దినమున మీ యొక్క ఓరిమిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. Is it not a wonderful thing that you're being tested also during this youth camp? You get one wonderful gift from God. నిజంగానే దేవుడు మీకు ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. ఈ యూత్ క్యాంప్ లో అది పరీక్షించబడతా ఉంది మీ ఓర్పు. You have a lot of patience now. మీకు చాలా ఓర్పు ఉంది. When you leave the camp, ఈ యొక్క క్యాంప్ వదిలేసి వెళ్ళినప్పుడు we will give you a certificate of patience and then give you 100 out of 100. కాబట్టి ఈ మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతున్నాం, ప్రశంసా పత్రము. ఈ యొక్క మీకు ఓర్పు కొరకు 100 మార్కులు వేసి పంపిస్తాం. God is already at work. దేవుడు ఇప్పటికే ఆయన పని చేస్తున్నారు. We'll pray that the Lord will do a mighty work tonight also. ఈ రాత్రి కాల సమయం కూడా ప్రభువు ఒక బలమైన కార్యం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you and praise you for giving us this privilege today as we come and listen to your word. Thank you for the servants who you have brought, and then as they teach and preach, thank you, Lord, for doing a mighty work of thy Spirit. We pray that you may speak to us from the heavenly throne today too. Lord, the hearts that you prepared, that you may touch them
And Lord, we are looking for a great harvest that you may save many souls. Thank you for this privilege, committing ourselves in your precious hands. We pray with thanksgiving in the blessed name of our Lord and our Savior Jesus Christ. Amen. Book of Ecclesiastes, ప్రసంగి గ్రంథము chapter 12. 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. Let's read verse 13 and 14. 13-14 వచనాలు చదువుకున్నాము. Ecclesiastes chapter 12, 13 and 14. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 కలిసి చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను నడుచుకుంటున్నవలెను. మానవ కోటికి ఇది ఏమిది? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. Chapter 11 ends with talking about the young life. 11వ అధ్యాయము యవనస్తుని యొక్క జీవితం గురించి తెలియజేస్తూ ముగించాడు. And in chapter 12, 12వ అధ్యాయంలో he talks about the old age. ఇక్కడ వృద్ధాప్యమును గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు. And while talking about the old age, వృద్ధాప్యమును గురించి మాట్లాడుతూ he gives these beautiful clues. ఇక్కడ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలను If you తెలియజేస్తుంటున్నాడు. have a pen and a paper which you are always being told to bring for the camp, ఈ యొక్క యూత్ క్యాంప్ కొరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్ను కాగితం తీసుకుంటామని తెలియజేశారు. I would appreciate if you want to write this down. మీరు ఇవన్నీ రాస్తే మిమ్మల్ని నేను అభినందిస్తాను. Look at verse 2 onward, chapter 12. 2వ వచనము 12వ అధ్యాయం 2వ వచనం నుంచి దయచేసి చూడండి. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. Now look at verse 3 onwards. 3వ వచనం నుంచి దయచేసి చూడండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఆ దినము ఇంటి కావలి వారు వణుకుదురు. Inti Kavali, the keepers of the house. ఇంటి కావలి వారు, The keepers of the house is actually your hands. మన యొక్క ఇంటి కావలి వారు అనగా మన యొక్క చేతులే. Yeah, keep reading. దయచేసి చూడండి. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. The word, the balishtalu actually means your legs. బలిష్ఠులు అనేది మన యొక్క పాదాలను కాళ్ళను చూపిస్తుంది. If you see a person who is in his old age, మీరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు చూడగలిగితే you can see the hands will be shaking. తన యొక్క చేతులు వణుకుతూ ఉంటాయి. And then you see his legs will be really not strong. ఆ యొక్క బలిష్ఠుల యొక్క కాళ్ళు ఎలాగున్నాయి అంటే వంగిపోయేవిగా ఉంటున్నాయి. తర్వాత విసరు వారు కొద్ది మంది ఒకటి చేత. What is that? ఏంటిది? They're the grinders. ఇక్కడ విసరు వారు. What is visaruvaru? Your teeth. మన యొక్క పళ్ళు. You start losing teeth, isn't it? మనము వృద్ధాప్యం వచ్చే కొద్దీ మన పళ్ళు పోగొట్టుకుంటాము. Right, please continue, brother. పని చాలించుకుందరు. కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు. The doors to the street, what is that? ఏంటో ఇది? Eyes. మన యొక్క కళ్ళు. Right, please read on. తినగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. వీరి తలుపుల ears. ఇక్కడ చెవులను గురించి రాస్తుంటున్నాడు. Now if you see, he's talking about the whole body. ఇది మానవుని యొక్క శరీరం అంతటి గురించి రాస్తుంటున్నాడు. Well, look at verse 5. చూడండి. వీరి తలుపులు మోయబడును. Verse 5. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతము చేయ స్త్రీలు నాదము చేయ వారందరూ. 5వ వచనం. ఎత్తు చోటులకు భయపడుదురు. The people who are old, when we are young, you take 3 or 4 steps at a time. You jump over the steps. But when you're growing old, you're afraid even to take 1 step. యవన కాలంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎత్తులేసి 2-3 మెట్లు ఎక్కేస్తారు కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక మెట్టు ఎక్కడానికి కూడా భయపడతారు. So the heights, they have fear of heights. వారికి ఎత్తులను కూర్చున్నటువంటి భయం కలుగుతా ఉంది. Please read on that. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదమ వృక్షము పువ్వులు పూయును. What is బాదమ వృక్షము? ఇక్కడ బాదమ వృక్షం అంటే ఏంటి? You need to apply Godrej hair dye. Right? Means now you start getting your grey hair. వయసు పైబడే కొద్దీ తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి కాబట్టి సహోదరుడు చెప్పినట్టు గోద్రేజ్ కలర్ రాయాలి. Please read on. కింద చూడండి. Verse 8, verse 6. 6వ వచనం. వెండి త్రాడు. What is silver cord? ఏంటి వెండి త్రాడు? It's a spinal cord.
మన వెన్నపూస ఎముక. Yeah, please read on. బంగారు గిన్నె. బంగారు గిన్నె. What is the golden bowl? ఈ యొక్క బంగారు గిన్నె అంటే ఏంటి? It's your skull. మన యొక్క తల. మన బుర్రె. దార యొద్ద కుండె పగిలిపోను. What is kunda? ఏంటో ఈ కుండ? What is the picture? It's your lungs. మన యొక్క ఊపిరితిత్తులు. Right. బావి యొద్ద చక్రము పడిపోవును. బావి యొద్ద చక్రము, that means that is the whole support for you to bring the water out of the well. That means your heart. ఇది బావి యొక్క చక్రం అంటే బావిలో నుండి నీళ్లు చేరడానికి సహాయం చేసేటువంటి ఆ చక్రం అనగా మన యొక్క గుండెని కూర్చి మాట్లాడుతూ ఉంది. And verse 7 says, ఏ వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది? dust returns to the dust. మన్నైనది వెంకటి వలనే మరలా భూమికి చేరును. So the whole idea of what Solomon was talking is, ఇక్కడ సొలొమోను మాట్లాడేటువంటి విషయం అంతా కూడా that one day, no matter how young, how strong you are, one day you will definitely die. నువ్వు ఎంత యవనస్తుడైనా ఎంత బలవంతుడైనా ఒక దినాన నువ్వు చనిపోబోతున్నావు అనే సత్యాన్ని తెలియజేస్తుంటున్నాడు. But the question is, what will happen after you die? అయితే ప్రశ్న ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది? One day I was traveling from Dallas to Oklahoma. సహోదరుడు డల్లస్ నుంచి ఓక్లహోమాకు ప్రయాణం చేస్తుంటున్నాడు. There was a radio station and where they would say you can talk anything and you can ask any question. అక్కడ ఒక రేడియో స్టేషన్ లో ఈ మాట వినిపిస్తుంది, నువ్వు ఏదైనా మాట్లాడి ఏదైనా నువ్వు ప్రశ్న అడగచ్చు అని చెప్తా ఉంది. I immediately called that number. సహోదరుడు ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. And I asked this question. నేను ఈ ప్రశ్న అడిగాను, what will happen after a person dies? మనుషుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న వేశాను. You should hear those responses. ఆ యొక్క జవాబులను మీరు వినాలి. And one person said, why are you even starting this topic? మీరు ఎందుకు ఈ యొక్క విషయాన్ని మీరు ఆరంభిస్తుంటున్నారు? This is a fun entertainment channel. Why are you talking all serious stuff here? ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి ఛానల్ మాత్రమే, ఇలాంటి విషయాలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారని చెప్పారు. One fellow says, I don't even know what happens. ఒక వ్యక్తి చెప్పాడు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పాడు. Is that for this question, ఈ ప్రశ్నకు the world has different answers. ప్రపంచము అనేక జవాబులు కలిగి ఉంది. But there is one answer in the Bible. దేవుని యొక్క వాక్యంలో ఒక్క జవాబు ఉంది. That says, అది ఏం చెప్తుంది? it is appointed for a man to die once and then face the judgment. మనుషులు ఒక్కమారే మరణించవలెను, మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు నియమించవలెను అని రాయబడింది. One day after you die, నీవు చనిపోయిన మరుసటి దినాన you will have to face the judgment. నీవు ఆ యొక్క తీర్పుని ఎదుర్కోవాలి. In that judgment, your God servant will not come and stand next to you. ఆ యొక్క తీర్పు దినాన మీ యొక్క దైవ సేవకుడు వచ్చి మీ ప్రక్కగా నిలవలేరు. Your parents will not come to support you. నీ తల్లిదండ్రులు వచ్చి నీకు సహకారం ఇవ్వలేరు. It is a one-on-one between you and the creator of the universe. అది కేవలము నీవు మాత్రమే, నీవు నిన్ను సృజించినటువంటి దేవుడు మాత్రమే ఉండబోతున్నాడు. That day your whole life will come out. ఆ దినాన జీవితం అంతా కూడా బహిర్గతం కానేటున్నది. That is appointed. అదే నియమించబడినటువంటిది. That is appointed. అది నియమించబడింది. You cannot escape that. నీవు దానిని తప్పించుకోలేవు. Therefore, Solomon says, కాబట్టి సొలొమోను తెలియజేస్తుంటున్నాడు, fear God. దేవునికి భయపడండి. Fear God. దేవునికి భయపడండి. This man Solomon, ఈ యొక్క సొలొమోను enjoyed peace in his land. ఈ యొక్క తన యొక్క దేశమంతట్లో ఎంతో సమాధానాన్ని అనుభవించాడు. When his daddy wanted to build the temple, తన యొక్క తండ్రి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించదలిచినప్పుడు God said to David, you cannot build the temple because you have a lot of bloodshed in your hands. దావీదుకు దేవుడు తెలియజేశాడు, నీ చేతులతో చాలా రక్తాన్ని నువ్వు చిందించావు కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టకూడదు అని చెప్పాడు. Tell me, who attacked Solomon? Did anybody attack Solomon? సొలొమోను మీదకి ఎవరైనా దండెత్తి వచ్చారండి? He had peace in his land. తన యొక్క దేశమంతట్లో సమాధానం ఉంది. Listen to me this carefully. ఇది జాగ్రత్తగా వినండి. Solomon had peace in his land. సొలొమోను తన యొక్క దేశంలో సమాధానం అనుభవిస్తున్నాడు. But he struggled with the inner peace in his heart. అయితే తన యొక్క అంతరంగంలో హృదయంలో ఎంతో పోరాటం అనుభవిస్తూ పోయాడు. There was peace in the land. ఆ యొక్క దేశంలో సమాధానం ఉంది కానీ But he struggled with the inner peace. తన యొక్క అంతరంగ సమాధానం విషయంలో పోరాడుతూ వచ్చాడు. That's why he says everything is meaningless. అందుకని సమస్తము వ్యర్థము అని చెప్తూ వచ్చాడు. You know what is Solomon telling us today? ఈ దినాన సొలొమోను ఏం చెప్తున్నాడో తెలుసా మనకు? Enough is enough. అంతరంగ సమాధానం చాలు. Enough is enough. అంతరంగ సమాధానం చాలు. చాలిందే చాలు. చాలు. You have seen under the sun and that is enough.
ఏదైతే సూర్యుని క్రింద చూసావో అది చాలు. What you have enjoyed in your life is enough. నీ జీవితంలో ఏది అనుభవించావో అది చాలు. Under the sun, everything is meaningless. ఈ సూర్యుని క్రింద సమస్తం వ్యర్థమే. But now I want you to start looking above the sun, because there is the sun. అయితే ఈ దినాన నువ్వు ఆ యొక్క సూర్యునికి పైగా ఉన్నటువంటి ఆ కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూడాలని కోరుతున్నాను. Stop looking under the sun. ఈ దినాన ఆ యొక్క సూర్యుని కింద చూడడం ఆపేసేయి. And Colossians chapter 3 says, put your eyes up above. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో మీరు పైన వాడిని చూడండి అని చెప్తున్నాడు. Enough of looking down under the sun. ఈ సూర్యుని క్రింద చూసింది చాలు ఇక. But there is where you need to put your eyes on. ఈ దినాన నీ యొక్క దృష్టి అక్కడ నువ్వు ఉంచవలసిన వాడు ఉంటున్నావు. My dear brothers and sisters, as the Lord is preparing your hearts, మా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మీ యొక్క హృదయాలను సిద్ధపరుస్తుండగా, it's my appeal not that you do not harden your hearts tonight. ఈ దినాన నీ హృదయంలో ఇవి నువ్వు ఉంచుకోకూడదని నీకు తెలియజేస్తున్నాను. I don't know what God has been talking to you all through. ఈ దినాల్లో ప్రభు మీతో ఏది మాట్లాడుతూ వచ్చాడో నాకు తెలియదు. There are certain things that you cannot share even with your parents. కొన్ని విషయాలు మీ యొక్క తల్లిదండ్రులతో కూడా పంచుకోలేనటువంటి విషయాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. On the outside we look very decent and very good. బహిర్గతంగా చాలా మంచిగా చాలా చాలా బాగా కనబడుతుంటున్నాం. We look decent enough. మనము చాలా చక్కగా కనబడుతున్నాము. But we know the internal struggle that we have. మన యొక్క అంతరంగంలో ఉండే పోరాటం మనం ఎరుగుదాము. There are certain things that you cannot share. Sisters, you cannot share with them, even your own sister. ప్రియమైన సహోదరులారా, మీ అంతరంగంలో ఉండే విషయాలు కనీసము మీ యొక్క సహోదరులతో కూడా పంచుకోలేని విషయాలు ఉన్నాయి. Brothers, you cannot share certain things with your parents. సహోదరులారా, మీ యొక్క తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలు ఉన్నాయి. But you are struggling within inside. నీ అంతరంగంలో ఎంతో పోరాడుతుంటున్నావు. And therefore today God wants to speak to you. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడగోరుతున్నాడు. He wants to give you a new direction today. He wants to give you a new direction. నీకు ఒక నూతనమైనటువంటి దిశా నిర్దేశం ఇవ్వగోరుతున్నాడు. When God has been talking to you, దేవుడు నీతో మాట్లాడుతుండగా, today I want to talk about how we respond to Him. ఈ విధాన ఏ రీతిగా నీవు ఆయనకు ప్రతిస్పందించాలి అనే విషయాన్ని నేను మాట్లాడగోరుతున్నాను. We respond to God in multiple ways. మనం దేవునికి అనేక విధాలుగా ప్రతిస్పందిస్తుంటున్నాం. And one of the ways is, ఒక మార్గం ఏంటంటే, we respond to Him in a very clever way. చాలా తెలివైనటువంటి విధానంలో మనం ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాం. I want to give you an example of a Hyderabad city. ఈ యొక్క హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి ఒక ఉదాహరణ మీకు ఇవ్వగోరుతున్నాను. Once again, now it's a time for you to raise your hand. ఇప్పుడు ఈ యొక్క ఒక క్షణము మీ చేతులు ఎత్తాల్సిన అవసరం. How many of you run into a running bus? మీరు ఎంతమంది నడిచే బస్సును పట్టుకోవడానికి పరిగెత్తారు? How many of you jump into running bus? ఎంతమంది అండి? I expected no hand here. అసలు ఇక్కడ చేతులు ఎత్తారేమో అనుకున్నాం కానీ really we are very advanced now. నిజంగా చాలా అభివృద్ధి పొందారండి. All right, when you're doing a running trying to catch a running bus, సరే మీరు పరిగెత్తుకుంటూ ఆ పోయేటువంటి బస్సును పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు I want to talk about that conversation there at the footboard. ఆ ఫుట్బాల్ దగ్గర జరిగేటువంటి ఆ యొక్క సంభాషణను మీకు తెలుపవచ్చున్నాను. As you're running, మీరు పరిగెత్తేటప్పుడు first of all the footboard is not accepted. ఆ యొక్క ఫుట్బాల్ మీద ప్రయాణమే నిషేధించబడింది. Catching a running bus is also not accepted. ఆ నడిచేటువంటి బస్సును పట్టుకోవడం కూడా తప్పే. Let's talk about the illegal stuff on both sides. సరే, రెండు దాంట్లో కూడా అసాధారణమైన విషయాలు మాట్లాడుకుందాం. Now you are running, మీరు పరిగెత్తున్నారు. this fellow is on the last step. ఈ బస్సులో ఉండేవాడు కూడా చివరి మెట్టు మీద ఉన్నాడు. And you say move up, I'll jump. నువ్వు కొంచెం పైకి ఎక్కువయ్యా, నేను ఎక్కుతానని చెప్తారు. He won't move up. వాడు పైకి ఎక్కాడు. You ask him to move up. ఆ వ్యక్తిని పైకి ఎక్కమని చెప్తారు. He's on the last step. ఆ వ్యక్తి చివరి మెట్టు మీద ఉన్నాడు. Instead of moving up, ఆ వ్యక్తి పైకి ఎక్కడానికి బదులు he will come a little side. ఆ వ్యక్తి కొంచెం పక్క జరిగి And he will say jump. సరే నువ్వు ఎక్కేసే అంటాడు. You struggle somehow, you don't want to miss the bus, you jump into the bus. బస్సును పోగొట్టుకోవడానికి ఇష్టం లేక ఎలాగో ఒకలాగా మీరు ఎక్కేస్తారు. Now both the guys on the last footboard. ఆ యొక్క మీరు ఇరువురు కూడా చివరి మెట్టు మీదనే ఉన్నారు. This fellow says, I told you to go up, right? నేను నిన్ను పైకి ఎక్కమను కదా అని చెప్తారు. He says, I told you to go up. నేను పైకి ఎక్కమని చెప్పా కదా. You just moved, you should have gone up. నువ్వు కొంచెం పైకి ఎక్కేతుండే కదా. You know what that man says? ఆ వ్యక్తి ఏం చెప్తాడు తెలుసా? పడ్డవా పడలే కదా, పడలే కదా. I'm
am I talking practical stuff, students? కాబట్టి యవనస్తులుగా విద్యార్థులుగా నేను జరిగే విషయం మాట్లాడుతున్నాను. We want him to move up. మనము ఆ వ్యక్తిని పైకి ఎక్కాలని కోరుకుంటున్నాం. He makes his own judgment, he moves aside. అయితే తనకు నచ్చిన విధానంలోనే కొంచెం ప్రక్కకు జరిగి and he thinks he has done you a favor. అతడు నీకు ఏదో న్యాయం చేసినట్టుగా కనిపిస్తున్నాడు. That's exactly what we do to God. అదే సాక్షాత్గా మనం కూడా దేవుని విషయంలో మనం అలాగే ప్రవర్తిస్తుంటున్నాం. When God tells us to do something, దేవుడు మనల్ని ఏదో చేయాలని కోరుతూ ఉంటే we modify that command. అయితే దేవుని యొక్క ఆజ్ఞను మరలా మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. We don't take it literal. మనము ఉన్నది ఉన్నట్టుగా తీసుకోము. We don't show implicit obedience. మనము సంపూర్ణమైన విధేయతను కనబరచము. We modify the command of God. ఆ దేవుని యొక్క ఆజ్ఞను మనం మార్చడానికి ప్రయత్నిస్తాము. When you modify the command of God, దేవుని ఆజ్ఞను మీరు మార్చినప్పుడు there are repercussions. ఎన్నో నష్టాలు అక్కడ మనం చూస్తుంటున్నాం. In Leviticus chapter 10, లేవీయులకు రాసిన పత్రిక, two brothers of the high priest, sons of high priest, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యొక్క ఇరువురు కుమారులు Nadab and Abihu, అక్కడ నాదాబు అబీహులు, they brought a strange fire. వారు దేవుని యొక్క సన్నిధికి అన్ని అగ్నిని తీసుకొని వచ్చారు. God said, no, you don't bring the fire, I bring the fire. దేవుడు అన్నాడు, మీరు తీసుకొని రాకూడదు, నేను తీసుకొని వస్తానని చెప్పాడు. You cut open the animal and I will bring the fire. మీరు ఆ యొక్క బలిని అర్పించడం ద్వారా నేను ఆ అగ్నిని భూమి మీద బలిపీఠం మీద కుమ్మరిస్తాను. That fire should come from God. ఆ యొక్క అగ్ని దేవుని నుండి దిగి రావాలి. These boys thought I will bring the fire. ఈ యవనస్తులు మేము అగ్ని తీసుకుని వెళ్తాము అని చెప్పారు. What's the result? ఏంటి అక్కడ జరిగినటువంటి ఫలితము? There was something which happened unusual. ప్రియులారా, అసాధారణమైనటువంటి ఒక నష్టం అక్కడ జరుగుతూ వచ్చింది. Fire came again from heaven and burned these two sons of the high priest. ఆ ప్రధాన యాజకుడైనటువంటి ఇరువురి కుమారులను ఆకాశం నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారి ఇరువురిని కూడా దహించి వేసింది. I'm not going to point out any sin today in your heart. I want you to examine your own life, know what God is trying to talk to you. ఈ దినాన నేను వేలెత్తి నీలో ఉన్నటువంటి పాపాన్ని నేను చూపించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఈ దినాన దేవునితో ఏదైతే మాట్లాడుతున్నాడో దాని విషయంలో నేను పరీక్షించుకోవాలని నేను కోరుతున్నాను. Number chapter 20, God told Moses to speak to the rock. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఆ బండతో వెళ్ళి మాట్లాడమని చెప్పాడు. But Moses struck the rock. ఆ మోషే బండతో మాట్లాడడానికి బదులు బండను కొట్టాడు. What's the result? ఏంటా ప్రతిఫలము? With one stroke, which was wrong, ఆ తప్పుడు ఒక్క దెబ్బ ద్వారా he lost the entry into the promised land. వాగ్దాత దేశంలో ప్రవేశింపకుండా నిరోధించబడ్డాడు. God gave 10 chances to the crowd. He gave 10 chances to the crowd. దేవుడు ఆ యొక్క సమూహానికి 10 అవకాశాలు ఇచ్చాడు. But to the leader he gave only one. ఆ యొక్క నాయకునికి మాత్రం ఒక్క అవకాశం ఇచ్చాడు. You see, when in 2 Samuel chapter 6, when the ark of God was to be brought into what did the people do? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క దేవుని యొక్క మందసము దావీదు పురమునకు తీసుకొని వచ్చేటప్పుడు ప్రజలు ఏం చేశారు? They put the cart on a black cart. వారు ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టేశారు. What happened that day? ఆ దినాన ఏం జరిగింది? The time when they were supposed to be celebrating, అక్కడ ఎంత ఉత్సాహం జరగవలసినటువంటి సమయంలో there was a sudden death. అక్కడ ఉన్నపాటున మరణం సంభవించింది. There was an unexpected death. అక్కడ ఊహించినటువంటి మరణం సంభవించింది. When you do not exactly obey what God has told you, దేవుడు నీకు చెప్పిన దానికి ఉన్నది ఉన్నట్టుగా నువ్వు విధేయత చూపించకపోతే, we think we are super smart. మనము చాలా తెలివైన వారము అని అనుకుంటాము. We think we can fool God. మనం దేవుని కూడా బుద్ధిహీనంగా చేయగలము అనుకుంటాము. I want you to understand there are great difficult consequences in modifying the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మార్చుటలో ఇష్టం వచ్చినట్లుగా మనం మలుచుకున్నట్లు మనకి ఎంతైనా భయంకరమైన నష్టాలు ఉన్నాయని మీకు చెప్పగలుగుతున్నాను. I don't say if you're a believer in the Christian journey something happens right away in the beginning. నీ యొక్క విశ్వాసిగా నీ యొక్క యాత్రలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని నేను చెప్పను. I don't say that, what happens is midway there something happens. Midway in the మధ్య మార్గంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. Something happens. ఏదో ఒకటి జరుగుతుంది. That causes a lot of confusion. అది నీ యొక్క జీవితంలో ఎంతో కలవరాన్ని తీసుకొని వస్తుంది. When we modify the word of God, దేవుని వాక్యాన్ని మనము మార్చడం ద్వారా the results are different.
దాని యొక్క ప్రతిఫలము భిన్నంగా ఉండబోతున్నాయి. The command is different. ఆజ్ఞ వేరుగా ఉంది. The results are different. అయితే ప్రతిఫలం వేరుగా ఉంది. I want to tell you one interesting story. మీకు ఒక ఇంపుగా ఉండేటువంటి ఒక కథను మీకు చెప్పకూడుతున్నారు. There was one man who told his son, I want to give you a birthday gift. What do you want? ఒక తండ్రి తన కుమారునికి నీ యొక్క జన్మదిన సందర్భంగా మీకు ఇష్టమైనటువంటి ఒక బహుమాని ఇవ్వాలనుకుంటున్నారా, ఏం కావాలి కోరుకున్నాను. He said, Daddy, I want a puppy. ఆ యొక్క కుమారుడు అడిగాడు, నాన్నగారు నాకు చిన్న కుక్క పిల్ల కావాలన్నాడు. So father said, okay, you go to the store, I will come to the store and then we'll buy it there. అప్పుడు తండ్రి చెప్పాడు, కుమారుడు ఆ యొక్క స్టోర్కి వెళ్ళు, ఆ షాప్ లోకి వెళ్తే నేను కూడా అక్కడికి వచ్చి నీకు కొనిస్తానని చెప్పాడు. And the father came. తండ్రి వచ్చాడు. And they selected a good nice puppy. ఒక మంచి కుక్క పిల్లను వారు తీసుకున్నారు. And the father said, now you can go home because I need to go to office. నేను ఇక్కడ ఆఫీస్ కి వెళ్తాను కాబట్టి నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. So this boy took the puppy. ఈ యొక్క పిల్లవాడు ఆ యొక్క కుక్క పిల్లని తీసుకున్నాడు. And he started walking. నడుచుకుంటూ వెళ్తున్నాడు. He found some of his friends. అక్కడ తన యొక్క స్నేహితులను చూశాడు. And he was so happy and he said, I got a puppy. అక్కడ చాలా స్నేహితులను చూడగానే చాలా సంతోషంతో నేను ఒక కుక్క పిల్లని కొన్నానని చెప్పాడు. So they said, let's play for some time. కోసేపు ఆడుకుందామని చెప్పి స్నేహితులు అన్నారు. So they said, okay, hang this bag in which you have the puppy and then hang it there and we'll play some game here. ఆ యొక్క కుక్క పిల్ల ఉన్నటువంటి ఆ యొక్క బ్యాగ్ ను సంచిని అక్కడ తగిలించు, తర్వాత మనం కొద్దిసేపు ఆడుకుందాం అన్నారు. So they started playing. వారు ఆడుకోవడం మొదలు పెట్టారు. And there was one very mischievous fellow. అక్కడ ఒక తుంటరైనటువంటి అబ్బాయి ఒకడు ఉన్నాడు. While they were all busy playing, వాళ్ళంతా చాలా సీరియస్ గా ఆడుకుంటుండగా he said, వీడిని ఆడపట్టిద్దాం, వీడిని ఆడపట్టించాలనుకున్నాడు. So what did they do? ఏం చేశాడు తెలుసా? That fellow took the puppy out, ఆ యొక్క కుక్క పిల్లను బయటికి తీసి and put a small piglet in the same bag. ఒక చిన్న పంది పిల్లని తీసుకొచ్చి ఆ సంచిలో పడేశారు. So they started playing. వారు ఆడుకుంటా ఉన్నారు. And as they continued to play, వారు ఆడుకుంటుండగా and he said, I need to go, it's late. అబ్బా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలను. They said, okay, go, take your bag and go. సరే సరే నీ సంచి తీసుకొని వెళ్ళిపో అని చెప్పారు. He didn't see, he never expected anything would happen, so he took the bag and started walking home. కాబట్టి తనకి ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. He went to the house. ఇంటికి వెళ్ళాడు. Dad was there. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. He said, show your puppy to the family. ఈ కుటుంబం అంతటికి నీ కుక్క పిల్లని చూపించమని చెప్పాడు. So this boy opened the bag. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ సంచిని తెచ్చాడు. What was there? ఏముంది అక్కడ? The father said, what is this? తండ్రి అన్నాడు, అదే ఏంటిది అని. I didn't pay for this. నేను ఈ పంది పిల్ల కొరకై నేను డబ్బులు కట్టలేదు. I paid money for a puppy. నేను కుక్క పిల్ల కొరకై డబ్బులు వెచ్చించా. And where did this come from? ఇది ఎలాగొచ్చింది? So he said, that shopkeeper is a cheat. అప్పుడు వీడు అన్నాడు, ఆ యొక్క షాప్ యజమానుడు చాలా మోసం చేశాడు. We need to go and settle this with that fellow right away. ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క కొట్టు యజమానితో మనం సెటిల్ చేసుకోవాలి, మాట్లాడాలని చెప్పారు. So he said, come and get to the car. అదే త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పారు. So they went to the shop. వారు ఆ యొక్క కొట్టుకు వెళ్ళారు. And he told the shopkeeper, ఆ యొక్క షాప్ కీపర్ కి చెప్పారు, you are a deceiver. నువ్వు చాలా మోసగానివండి అని చెప్పారు. I paid money for a puppy, you sold a piglet to my son. నేనేమో కుక్క పిల్లకి డబ్బులు కడితే నువ్వేమో పంది పిల్లని పంపి ఇచ్చావేంటి? సార్ ఇది కుక్క పిల్లల షాప్ సార్, పంది పిల్లలు మేము మార్కెట్ వస్తాయి. ఆ వ్యక్తి అన్నాడు, సార్ ఇది కుక్క పిల్లలదే కానీ పంది పిల్లలది కదా షాప్ కాదని చెప్పారు. I don't know, but I paid you money that I don't have the puppy now. నాకు తెలియదు కానీ ఇప్పుడు నా దగ్గర కుక్క పిల్ల లేదు. Then they had an altercation, said I don't know, so you need to go. వాళ్ళిద్దరి మధ్యలో చాలా వాదం జరిగింది. వెళ్ళిపోమని చెప్పాడు. This boy started crying. ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. And the father said, I need to go to some place and then you go home. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంకొక స్థలానికి వెళ్ళాలి అని చెప్పాడు. So he came in the same route. మళ్ళీ అదే దారిలో వస్తున్నాడు. And when he came to the same spot where his friends were, అక్కడ తన స్నేహితులను కలుసుకున్నటువంటి స్థలానికి వచ్చేసరికి they saw him crying. ఆ స్థలంలో ఆ పిల్లవాడు ఏడవడం చూశాడు. So the fellow who did the mischief, ఎవడైతే ఆ తుంటరి పని చేశాడో, he said, వాడు చెప్పాడు, we need to take care of him now. కాబట్టి వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ డాడీ బాగా కొట్టాడు అనుకున్నాం. So let's divert his attention. కాబట్టి వాని యొక్క గమనాన్ని మలిపారు. So they said, let's play. మళ్ళీ ఆడుకుందాం అని చెప్పారు. So okay, at least you want some relief, so he put the bat again there. కాబట్టి కొంచెం సేపు మనశ్శాంతి కోసం బ్యాగ్ అక్కడ పెట్టేసి ఆడుకుంటున్నాడు. He started playing. ఇప్పుడు ఆడుకుంటున్నాడు. So this boy, the other same mischievous fellow went and took out the piglet. ఇప్పుడు ఆ యొక్క తుంటరి అబ్బాయి మళ్ళీ వచ్చి ఆ యొక్క పంది పిల్లలను తీసేసి and he put the puppy back in. మళ్ళీ ఆ కుక్క పిల్లలను దాంట్లో వేశాడు. So after some time he went home.
తర్వాత ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళిపోయాడు. And then he opened the bag again. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ సంచిని తెచ్చాడు. There was a puppy. అక్కడ కుక్క పిల్ల ఉంది. So the father said, in the shop it was a piglet. ఆ తండ్రి అన్నాడు, షాప్ లో నేమో అది పంది పిల్లలాగా ఉంది, and here it is a puppy. అయితే ఇంటికి తీసుకొస్తేనేమో ఇది కుక్క పిల్ల అయింది. What is going on? ఏం జరుగుతుంది ఇక్కడ? We are all laughing. మనం అందరం నవ్వుతున్నాం కదా. In the house of God we are something, outside we are something else. దేవుని యొక్క మందిరంలో మనం ఒక విధంగా ఉంటున్నాము, లోకంలోనికి వెళ్ళేసరికి ఒక విధంగా ప్రవర్తిస్తున్నాము. We are a puppy at one place, we are a piglet at the other. మనం ఒక దగ్గర కుక్క పిల్లలాగా ఉన్నాము, బయటికి వెళ్తే పంది పిల్లలాగా ఉన్నాము. The fear of God brings you integrity. దేవుని యొక్క భయము మీలో యథార్థతను తీసుకొని వస్తుంది. We try to modify things to suit our own convenience. మనకు అనుకూలంగా కొన్ని విషయాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. Never try to modify the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చుకోకండి. What God says sometimes may hurt you. దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడు అది నిన్ను గాయపరచవచ్చు. That will always definitely get you a blessing. అది నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. Ask your parents. మీ తల్లిదండ్రులను అడగండి, how was your daddy? మీ నాన్నగారు ఎలా ఉండేవారు? Oh, my dad was like a policeman, he was a military man, always used to scold me. మా నాన్నగారు పోలీసుల కంటే ఎక్కువ ఎప్పుడు ఏడిపించేవాడు, కొట్టేవాడు. But today the same person, your dad looks back and says, that discipline was very good for me now. ఈ దినాన అవన్నీ చూసి మనం ఏం చెప్తామంటే ఆ యొక్క క్రమశిక్షణ, ఆ యొక్క గద్దింపు నాకెంతైనా మేలు కలిగించిందని చెప్పగలుగుతాం. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, the punishment at the time looks very severe. ఆ యొక్క తీర్పు వచ్చినప్పుడు ఆ యొక్క శిక్ష అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. Hebrews chapter 12 and verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. Hebrews 12 and 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. Did you hear that? Presently that would be looking tough for you. ప్రస్తుతానికి ఆ శిక్ష నీకు చాలా కష్టకరంగా కఠినంగా కనిపించవచ్చు. Suppose somebody has cancer. చూడండి, ఎవరికైనా ఒకవేళ క్యాన్సర్ రోగం ఉందనుకోండి, and if the doctor doesn't use a knife, cut the body, take the cancer out, that person will die. ఆ యొక్క వైద్యుడు ఆ యొక్క పదునైనటువంటి కత్తి తీసుకొని కోసి ఆ క్యాన్సర్ ను తీసివేయకపోతే ఆ వ్యక్తి చనిపోతాడు. So when he uses the knife, is he very mad at you that he's using a knife? ఆ వ్యక్తి ఆ పదునైనటువంటి ఆ యొక్క కత్తిని వాడుతున్నాడు అంటే వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే మీ మీద కోపమా? No, because he loves you, he uses a knife. ఆ వ్యక్తి నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పదునైనటువంటి ఆ యొక్క కత్తిని వాడుతుంటున్నాడు. When David committed sin, దావీదు పాపం చేసినప్పుడు prophet Nathan came, నాదాను ప్రవక్త వచ్చాడు, and he said, thou art the man. ఆ వ్యక్తిని నీవేం చెప్పాడు? This same man God Uriah killed. ఆ వ్యక్తి స్వయాన ఊరియను చంపేశాడు. He had a strategy to get Uriah killed. ఆ ఊరియను చంపడానికి చాలా పెద్ద ప్రణాళికనే వేశాడు. Is it difficult for David to kill Nathan also? నాదాను చంపడం దావీదుకి ఏమైనా కష్టమా? He can kill Nathan also. ఆ నాదాను కూడా చంపగలడు. But he didn't do that. అయితే ఆ పని చేయలేదు. He comes back and writes Psalm 51. ఆయన తిరిగి వచ్చి కీర్తన గ్రంథం 51వ అధ్యాయాన్ని రాస్తూ వచ్చాడు. The prophet came and said, thou art the man. ఆ ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అని చెప్తూ వచ్చాడు. This man said, I am sorry, Lord. ప్రభువా, నేను తప్పు చేశాను, క్షమించు అని చెప్పి. My dear young brother, సహోదరుడు, యవనస్తుడా, my young sister, యవన సహోదరి, maybe God is telling you today, thou art the man. ఈ దినాన దేవుడు ఆ మనుషుడు నీవే అని చెప్తుండొచ్చు. I've been talking to you and you have not been listening. నేను నీతో మాట్లాడుతూ వస్తున్నాను కానీ నువ్వు వినట్లేదు. You are trying to change the word of God to suit your own convenience. నీకు ఇష్టం వచ్చినట్లుగా నా దేవుని వాక్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. The second thing, రెండో విషయము, there are certain people who are resistant to change. వారు కొంతమంది వ్యక్తులు ఈ యొక్క మార్పుకు వారు ఇష్టపడినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. Mark chapter 7, మార్కు సువార్త 7వ అధ్యాయము verse 8 first part, verse 9 first part, and verse 13 first part. మార్కు సువార్త 7వ అధ్యాయము verse 8 8వ వచనము first part, verse 9 first part, and verse 13 first part.
8వ వచనము మొదటి భాగం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి you have let go, you have ignored is what the Bible says. 9వ వచనం మొదటి భాగం చూడండి. మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. You reject the word of God. 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. You make it meaningless. The word says you break the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకము చేస్తున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. Maybe sometimes you are ignoring the word of God. అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. Sometimes you are rejecting the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరిస్తున్నావు. Sometimes you are trying to break the word of God. దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించేస్తున్నావు. These people are resistant to change. ఈ ప్రజలు ఈ మార్పునకు వారు ఎంతో ఎదిరించేవారుగా ఉంటున్నారు. You know what is the result if you do not change? నీవు మారకపోతే దానికి వచ్చే ఫలితం ఏంటో తెలుసా? How many of you get updates on your computer? మీ యొక్క కంప్యూటర్ సిస్టమ్ లో ప్రతిదినము అప్డేట్స్ ఎంతమందికి వస్తున్నాయి? You keep getting the updates from the Microsoft or Apple, isn't it? మీకున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మీకు అప్డేట్స్ డైలీ వస్తున్నాయి. What happens if you don't update that? మీరు దానిని నూతన పరచుకోకపోతే ఏం జరుగుతుంది? Let's talk some technical stuff. మనం కొన్ని ఈ యొక్క సాంకేతిక పరమైన విషయాలు చూద్దాం. Is that those who use computer? I'm sure all use computers now. అందరూ కూడా కంప్యూటర్ వాడతారని నమ్ముతున్నాను. Is there a Windows XP now? ఇప్పుడు Windows XP ఉందండి. What is it there? ఉందండి. Suppose you say I bought a 100,000 rupee, 1 lakh rupee computer and I have an XP on it. ఒకవేళ నువ్వు నేను ₹1,00,000 పెట్టి కంప్యూటర్ కొన్నాను, అయితే దాంట్లో Windows XP ఉందని చెప్పారు అనుకోండి. Make any sense? మీకు ఏమైనా బుద్ధి ఉందా? They who are resistant to change, ఎవరైతే ఈ మార్పును అంగీకరించరో will suffer a loss. చాలా నష్టాన్ని అనుభవించబోతున్నారు. Let me tell you some practical stuff in the world. ఈ యొక్క లోకంలో జరిగేటువంటి కొన్ని వాస్తవాలను మేము ముందు ఉంచబోతున్నాను. You know there is a company called Kodak. మీకు Kodak అనేటువంటి కంపెనీ మీకు తెలుసు. Your cameras and all electronics, the Kodak. ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే Kodak కంపెనీ అనేది మీకు తెలుసు. Kodak company products are now the cheapest, all right? ఈ దినాన ఈ Kodak కంపెనీ యొక్క ఉత్పత్తులన్నీ కూడా చాలా చౌకగా దొరుకుతున్నాయి. They're very cheap. చాలా చౌకగా ఉన్నాయి. But you know the Kodak first camera film was started by Kodak. ఆ యొక్క Kodak లో ఉండేటువంటి ఆ కెమెరా ఫిల్మ్ అనేది ఆ Kodak ద్వారా అది చేయబడుతూ వచ్చింది. They were the inventors. They were the first people. వారే ఆ యొక్క ఫిల్మ్ ను వారు రూపిస్తూ వచ్చారు. They were the top people. వారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు. When somebody came and gave them an idea, వారికి ఏదైనా ఒక ఆలోచన ఇచ్చినప్పుడు they said no, we will continue with this film strip. మేము ఇదే ఫిల్మ్ స్ట్రిప్ ను ఇలాగే కొనసాగిస్తాము అని చెప్పేవారు. No SD card, nothing, no nonsense. ఈ యొక్క SD కార్డ్స్ అనేటివి వద్దని చెప్పేవారు. You know where is Kodak today? ఈ దినాన Kodak స్థానం ఎక్కడుందో మీకు తెలుసు. Swiss watch. మీకు స్విస్ వాచ్ గురించి కూడా తెలుసు. One of the most expensive watches that you find today. ఈ దినాన చాలా ఖరీదైన వాచ్ గా మనం చూడగలుగుతున్నాం. Once upon a time, ఒకనొక సమయంలో this Swiss watch was on the top. ఈ యొక్క స్విస్ వాచ్ అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేది. The Swiss company, they used to send nearly 75% of the watches came only from Switzerland. ఈ యొక్క 75% ఈ యొక్క గడియారాలు ఈ స్విట్జర్లాండ్ లో నుండే పంపించేవారు. And one day one fellow came and said, sir, why do we I think some of our senior brothers and sisters, they can relate to that. You remember every day you have to wind your key. You know that? పూర్వము కొంతమంది పెద్ద సహోదరులకు తెలుసు, పూర్వము ఈ వాచ్ కి కీ ఇచ్చేవారు ప్రతిరోజు. There is a spring, దాంట్లో ఒక స్ప్రింగ్ ఉండేది. So you wind it, దాన్ని మీరు కీ తిప్పేవారు. So it will take maybe 26 hours for it to run. అది నడవడానికి 24 గంటలు పట్టేది. But by the next day you have to again give the key. మరుసటి దినాన మరలా దానికి కీ ఇచ్చేవారు. So one fellow got an idea. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. He came to the owner and said, sir, why don't we make it automatic? ఆ యజమానుని దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఎందుకు ఆటోమేటిక్ వాచెస్ చేయకూడదు అని అడిగాడు. Then he said, see, this is our trademark. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఇది మనకి ఎప్పటి నుంచో వచ్చేటువంటి ట్రేడ్ మార్క్ అని చెప్పాడు. You have to give key only. మనం కీ మాత్రమే ఇస్తూ ఉండాలి అని చెప్పాడు. Then he said, in case you want to show your invention,
మీరు ఏదైనా తయారు చేసిన మీరు చూపించకూడదే. There is a World Watch Congress. There is a big show exhibition. You can put that watch in that show. ఈ యొక్క ప్రపంచంలో చేయబడేటువంటి ఈ గడియారాలన్నీ ప్రదర్శించబడేటువంటి ఒక ఎగ్జిబిషన్ ఉంది, దాంట్లో చూపించని చెప్పాడు. So he said you can put that there. నీ యొక్క గడియారాన్ని అక్కడ ఉంచు అని చెప్పాడు. So that automated watch was put in that exhibition. ఆ యొక్క ఎగ్జిబిషన్ లో ఈ ఆటోమేటిక్ వాచ్ అక్కడ ప్రదర్శించారు. And then Japan came to the same exhibition. ఆ ఎగ్జిబిషన్ కు జపాన్ లో ఉండేటువంటి వారు వచ్చారు. I'm telling you a real story. ఇది నిజమైనటువంటి వాస్తవాన్ని చెప్తున్నాను. Seiko company came and saw that. ఆ యొక్క సీకో అనేటువంటి ఆ కంపెనీ వారు వచ్చి దాన్ని చూశారు. They got the idea. వారికి ఆ యొక్క ఆలోచన తట్టింది. They said, let's put a battery in the watch. ఈ యొక్క వాచ్ లో ఈ యొక్క బ్యాటరీని పెడదాము అనేటువంటి ఆలోచన వారికి కలిగింది. We don't have to give a key. ఇంకా దానికి కీ ఇవ్వాల్సిన పని లేదు. So Seiko started producing watches with the batteries. ఈ యొక్క సీకో కంపెనీ వారు ఈ యొక్క వాచెస్ లో బ్యాటరీస్ పెట్టి తయారు చేయడం ఆరంభించారు. By next year, ఆ మరుసటి సంవత్సరానికి they had to let go nearly 250,000 shares from the Swiss market. అక్కడ ఆ స్విస్ మార్కెట్ లో మరుసటి ఏడాదికి వారు 215,000 shares. వేల ఆ షేర్స్ అనేవి వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది మార్కెట్ లో. And they became only 15% producers of the watch in 1 year. ఒక్క సంవత్సరం ఒక ఏడాదిలోగా కేవలం ప్రపంచంలో తయారయ్యేటువంటి వాచెస్ లో 15% మాత్రమే తయారు చేసే వారుగా మిగిలిపోయారు. From 75% they became 15% in 1 year. 75% నుండి 15% పడిపోయారు ఒక సంవత్సరంలో. దాన్ని పోగొట్టుకున్నారు. If the world is so progressive about change, మార్పు కొరకై ప్రపంచము అంతగా ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటే, how much valuable is your soul? నీ యొక్క ఆత్మ ఎంత విలువైనదో ఎరుగుదువా? What is the use if you gain the whole world and lose your own soul? Jesus said. ప్రభు చెప్పాడు, సర్వలోకమును సంపాదించుకొని తుదకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభమో చెప్పాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, you are very precious to God. నీవు ప్రభువుకు ఎంతో ప్రశస్తమైన వాడు. Let me tell you this. మీకు ఒక విషయం చెప్తున్నాను. You might not still be a born again believer. నీవు ఇంకా తిరిగి జన్మించినటువంటి ఒక విశ్వాసి కాకపోవచ్చు. Yet అయినప్పటికీ you are still precious to God. అయినప్పటికీ దేవునికి ఇంకా ప్రశస్తమైన వ్యక్తివే. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. I am not talking about a believer. నేను విశ్వాసం గురించి మాట్లాడట్లేదు. I am talking about somebody who has not accepted Jesus Christ. ఇంకా ప్రభువును రక్షకునిగా అంగీకరించని వారి గురించి మాట్లాడుతున్నాను. Such people, అలాంటి ప్రజలు are also precious to Jesus Christ. వారు కూడా యేసుక్రీస్తు వారికి ఎంతో ప్రశస్తమైన వారే. How do I know? ఎలా తెలుసు? For God so loved them. Who? దేవుడు లోకమును, You and me. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరా లోకము? నువ్వునే. Those who were dead in sins and trespasses. పాపమును బట్టి అపరాధమును బట్టి చచ్చిన వారము. Those who were constantly disobeying God. ఎడతెగక దేవునికి అవిధేయులుగా ఉండేవారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, when God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతుంటే be ready to change. ఈ యొక్క మార్పు కొరకై సిద్ధంగా ఉండు. You cannot do that change within yourself. నీవుగా దాన్ని నువ్వు మార్చుకోలేవు. Another thing you need to mark these words. దయచేసి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోనండి. A man does not get saved by what he gives up. ఈ ఒక వ్యక్తి ఏదైతే తాను విడిచిపెడతాడో దాన్ని బట్టి అతడు రక్షణ పొందలేడు. He is saved because of what he receives. ఒక వ్యక్తి తను ఏమి పొందుతాడో దాని ద్వారా మాత్రమే రక్షణ పొందగలడు. A person is not saved because of what he gives up, but because of what he receives. ఒక వ్యక్తి తాను ఏదైతే వదిలిపెడతాడో విడిచిపెడతాడో దానిని బట్టి ఆ వ్యక్తి రక్షణ పొందడు గాని ఆ వ్యక్తి ఏదైతే పొందుతాడో దాని ద్వారా మాత్రమే రక్షణ పొందగలడు. You receive the grace of God. నీవు దేవుని యొక్క కృపను పొంది You receive the salvation. నీవు ఈ గొప్ప రక్షణను పొందాలి. But your heart needs to be prepared. నీ యొక్క హృదయము దీని కొరకు సిద్ధంగా ఉండాలి. The third thing. మూడో విషయము. In this third thing I want to go to Joshua chapter 11. మనము యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలోనికి వెళ్తే Joshua chapter 11. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము. Here we talk about incomplete obedience to God. ఇక్కడ మనము దేవునికి అసంపూర్ణమైనటువంటి విధేయత లేకపోతే అవిధేయతను గురించి మనం చూడగలుగుతాం. Look at chapter 11 and verse 22. 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చూడండి. హసోరు రాజైన
యాబీను జరిగిన వాటిని గూర్చి విని 22వ వచనం చూడండి. 11వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది. ఓన్లీ బ్యూటిఫుల్. మాత్రమే కొందరు, ఓన్లీ a few. కొంతమంది మాత్రమే ఇక్కడ మిగిలిచారు. You know what is the context of this? ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటో మీకు తెలుసా? God told the Israelites to go and occupy the promised land. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్లి వాగ్దాత దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. Let me tell you one thing. The people of Israel never asked for the promised land. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అన్నడు కూడా వారు వాగ్దాత దేశం కొరకు ప్రార్థన చేయలేదు. They just said, Lord, take us out of this slavery. ప్రభువా మమ్మల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి మాత్రమే విడిపించు అని చెప్పారు. The Lord himself said, I will take you to the promised land. దేవుడు స్వయాన తానే మిమ్మల్ని నేను ఆ యొక్క వాగ్దాత దేశంలోనికి తీసుకుని వెళ్తాను అని చెప్పారు. When they came to the promised land, ఆ యొక్క వాగ్దాత దేశంలోనికి వచ్చాక he said, you need to occupy this place. మీరు ఈ యొక్క దేశమును మీరు స్వాధీనపరచుకోవాలని చెప్పారు. Kick the other nations out. ఆ యొక్క మిగతా జాతులన్నింటినీ కూడా మీరు వెళ్ళకూడదని చెప్పాడు. That is your land. అది మీ యొక్క దేశము. I am giving it to you. నేను మీకు ఇస్తున్నాను. So in the process, ఆ యొక్క కార్యక్రమంలో as they are moving and trying to kick out the people, వారు వెళ్ళి ఆ యొక్క జాతులను వారు చంపుతున్నప్పుడు this is the certificate. ఇక్కడ ఈ యొక్క మాట రాయబడుతూ వచ్చింది. It says no Anakites were in the land except in Gaza, Gath and Ashdod. ఇశ్రాయేల్ అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండలేదు. That's only a very few, right? అక్కడ మిగిలింది కొంతమంది. So big deal. Is it a big deal? అదేనా పెద్ద సమస్యనా? Only a few people, right? కొంతమందే కదా. But what is the command of God? అయితే దేవుని ఆజ్ఞ ఏంటి? Remove them away from this land. ఈ దేశంలో నుండి వారిని తరిమివేసేయండి. What are the 3 names? అక్కడ ఉన్నటువంటి 3 పేర్లు ఏంటి? Can you tell me? Let me see if you're awake still. What is the first one? మీరు మెలకువగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. మొదటి Gaza, then Gath, then Ashdod. These 3 cities come back again in the Bible. ఈ యొక్క 3 పట్టణాలు కూడా బైబిల్ గ్రంథంలో మరలా మనకు కనిపిస్తుంటున్నాయి. Goliath came from గాతు నుండి మరలా గొలియాత్ వచ్చాడు. Samson went to see a prostitute in Gaza. సంసోను గాజాలో ఒక వేశ్య దగ్గరికి చేరాడు. The Ark of the Covenant was lost in Ashdod. దేవుని యొక్క మందసాన్ని అష్డోదులో వారు కోల్పోతూ వచ్చారు. You may say, I am disobeying God only in a few things. నేను దేవునికి కొన్ని విషయాలు మాత్రమే అవిధేయుడుగా ఉన్నాను అని చెప్పొచ్చు. I am better than the other fellow. నేను ఆ ప్రక్కన వాని కంటే నేను ఎంత మెరుగైన వాడిని అని చెప్పొచ్చు. Sometimes students do this comparison. కొంతమంది యవనస్తులు విద్యార్థులు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. I'll tell you an interesting incident during my 10th class. నా యొక్క 10వ తరగతిలో ఒక మంచి సందర్భాన్ని మీకు చెప్తాను. There was, you know, we do group study. మనం ఇక్కడ కలిసి మనం చదువుకుంటూ ఉంటాం. Especially boys, you know, they'll put a light on the terrace and then they all sit together and study. Mom will be bringing tea, thinking my son and friends are studying very well. కొంతమంది విద్యార్థులు పాపం వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న బల్బ్ పెట్టుకొని గ్రూప్స్ గా కూడి చదువుకుంటుంటే వాళ్ళ తల్లి టీ తీసుకొని వచ్చి నా కొడుకులు ఎంత బాగా చదువుకుంటున్నారు అనుకుంటారు. And there was one fellow who never passed in the exam in the whole year. ఒక పిల్లవాడు ఉండేవాడు సంవత్సరం అంతట్లో ఒక్కసారి కూడా పరీక్షలో పాస్ కాలేదు. And 10th class exams came. 10వ తరగతి పరీక్షలు వచ్చాయి. We all got the same center. మాకందరికి కూడా ఒకటే కేంద్రం పడింది. Same room. ఒకటే గదిలో పడింది. The exam started. పరీక్ష ఆరంభమైంది. This fellow who never passed, ఈ పాస్ అయినటువంటి ఈ అబ్బాయి after half an hour, అరగంట తర్వాత he said additional. అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్ నాకు అడిషనల్ షీట్ కావాలండి అని అడిగారు. We were shocked. మాకంతా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి కూడా పాస్ కాలేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు. And now he wants additional. ఇప్పుడు
అడిషనల్ షీట్ అడుగుతున్నాడు. Then we thought maybe I don't know what he's writing, so let him write. ఏం రాస్తున్నాడో మాకు తెలియదు కానీ రాయని అనుకున్నాం. After another 20 minutes again he said additional. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళా ఒక షీట్ కావాలని అడిగాడు. Then everybody started looking as soon as he said additional. ఏం రాయని, what's happening? అరే ఏం జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యంగా చూసాము. He never passed. వాడు పాస్ కాలేదు. And the board exam is asking additional. అయితే బోర్డ్ ఎగ్జామ్ లో మాత్రం పేజీలు అడుగుతున్నాడు. And then after some time he asked another additional. మరి కొంతసేపు తర్వాత ఇంకొక పేపర్ అడిగాడు. ఒకరికి పిచ్చిలేసింది, ఒకరికి బాగా పిచ్చిలేసింది. He said, I can't tolerate this. అరే నేను ఇది తట్టుకోలేకపోతున్నా అనుకున్నాడు. So remember those days we had to use ink pen. ఆ దినాల్లో మేము ఈ యొక్క ఇంక్ పెన్స్ వాడేవారు. So he took the ink pen, ఆ ఇంక్ పెన్ తీసుకున్నాడు, took the పేపర్ తీసుకున్నాడు and started spilling on the ink paper. ఆ పేపర్ల మీద ఇంక్ అంతా చల్లడము. Then he said additional. మళ్ళీ అడిషనల్ వాడటం. There became a competition. I want to get more papers. ఇంకా ఒకరికొకరికి పోటీ పెరిగిపోయింది అడిషనల్ పేపర్ల కోసం. Additional everybody is asking additional now. అందరూ కూడా అడిషనల్స్ అడుగుతున్నారు. But after some months came the result. కొన్ని నెలల తర్వాత ఆ యొక్క ఫలితాలు వచ్చాయి. He got 8 out of 100. నోటికి పెద్దగా 8 మార్కులు వచ్చాయి. That guy who never passed, he got 8 out of 100. ఆ ఎప్పుడు పాస్ కానోనికి 100కు 8 మార్కులు. The fellow who put the ink on the papers, ఈ పేపర్ల మీద ఇంకు పోసినాడు, he got 27. వానికి 27 వచ్చాయి. These two fellows are discussing. ఈ ఇద్దరు సంభాషించుకుంటున్నారు. అరే నేను నీకంటే బెటర్ కదా. అరే నేను బాగున్నా. But both of them failed. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. This fellow failed, that fellow failed. వాడు వీడు ఇద్దరు ఫెయిల్ అయ్యారు. But they are trying. This fellow is trying to get solace and say, I got 19 marks more than you. ఒకరేమో వానికి వాడు ఆదరించుకుంటున్నాడు, నీకంటే నాకు 19 ఎక్కువ వచ్చాయి. That's how we behave in spiritual life. చాలా పర్యాయంలో ఆత్మీయమైన విషయాలు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. We try to compare ourselves with the other believer. మనము ఇంకొక విశ్వాసితో మనం పోల్చుకోవడానికి ప్రయత్నిస్తాం. Let me tell you something, my dear brother. మీకు ఒక విషయం చెప్పగలుగుతున్నాను నా ప్రియ సహోదర You సహోదరులు. really do not know what struggle the other person is going through. ఆ ప్రక్కన ఉండేటువంటి వ్యక్తి ఎలాంటి పోరాటం గుండా వెళ్తున్నాడో నీకు తెలీదు. You are just seeing and trying to compare on the exterior. నువ్వు బాహ్యమైనటువంటి విషయాలను చూసి అంత పోల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. Your eyes must be on Christ. నీ యొక్క నేత్రాలు ప్రభు పైన ఉండాలి. When the Lord punished those people because of their partial disobedience, వారి యొక్క అసంపూర్ణమైనటువంటి విధేయతను బట్టి దేవుడు వారిని ఎంతగానో శిక్షిస్తూ వచ్చాడు. when he punished them, వారిని శిక్షించినప్పుడు, when he punished the people in the Old Testament, ఆ పాత నిబంధనలో ప్రజలను శిక్షించినప్పుడు, when you show partial obedience to God, నీవు అదే అసంపూర్తిగా నువ్వు విధేయత చూపిస్తే, that God, same God, is a righteous God, therefore he should punish you too. అదే దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు నిన్ను కూడా శిక్షించాలి. Let me give you an example of how our God is a righteous God. దేవుడు ఎలాగో నీతిమంతుడు అని మీకు చెప్పగలుగుతాం. How do we know our God is a righteous God? మన దేవుడు నీతిమంతుడు అని ఎలా చెప్పగలరు? Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. When a person who doesn't believe in Jesus Christ, యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తి చనిపోతే, if he dies, where does he go? ఎక్కడికి వెళ్తాడు? He goes into Hades. ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. Today nobody is in hell. ఈ దినాన ఎవరు కూడా నరకంలో లేరండి. The first person who will be thrown in the hell is, ఈ యొక్క నరకంలో మొట్టమొదటిగా పడద్రోయబడేటువంటి వ్యక్తి ఎవరు? the Antichrist and the false prophet. ఆ యొక్క క్రీస్తు విరోధి, ఆ యొక్క అబద్ధ ప్రవక్త పడవేయబడుతున్నారు. అంత్యక్రీస్తు, Antichrist and the false prophet. అంత్యక్రీస్తు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు ఇరువురు కూడా అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. So anybody who doesn't believe in Jesus Christ and dies, he goes into Hades. యేసు క్రీస్తును అంగీకరించకుండా చనిపోయిన ప్రతివాడు ఆ పాతాళానికి వెళ్తున్నాడు. You remember the rich man and Lazarus? మీకు ధనవంతుడు ఆ యొక్క లాజరు గూర్చి మీరు విన్నారా? Okay, now what happens to a person who believes in Jesus and dies? యేసు ప్రభువును అంగీకరించి చనిపోయిన వాని యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? To be absent in the body is to be present with the Lord. భౌతికంగా అతడు లేకపోయినప్పటికీ ఆత్మీయంగా తన ఆత్మలో దేవుడి సన్నిధిలో ఉంటున్నాడు. When you die, నువ్వు చనిపోయిన తర్వాత as a believer, విశ్వాసిగా he is there with the Lord. ప్రభుతో కూడా వ్యక్తి ఉంటున్నాడు. What about the person who is in Hades? ఈ యొక్క పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? Let's go back to Hebrews 9:27, which says it is appointed for a man to die once and then the judgment. మనము వెనకకు ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనానికి 7వ వచనానికి వెళ్తే మనుషులు ఒకసారి మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగునని నియమించబడి రాయబడింది. I want you to think logically and give me the
answer to this. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి దీనికి జవాబు ఇవ్వాలని The కోరుకుంటున్నారు. believer has to stand before God in 2 Corinthians 5:10. 2 కొరింథీ 5:10 ప్రకారము ఒక విశ్వాసి ఆ యొక్క ధవళ సింహాసనం యొక్క తీర్పులో నిలబడాల్సిన వాడు ఉన్నాడు. No. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వాడుగా ఉంటున్నాడు. But those who do not believe in Jesus Christ and who are in Hades, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులు, పాతాళంలో ఉండేటువంటి ఆ వ్యక్తులు, Revelation 20:11, they have to face the white throne judgment. ప్రకటన గ్రంథము 20:11 ప్రకారము వారు ధవళ సింహాసనం యొక్క తీర్పులోనికి రానంటున్నారు. Whether you are a believer or not a believer, నీవు విశ్వాసమైనా అవిశ్వాసమైనా you have to face the judgment. మీరు ఆ తీర్పును ఎదుర్కోవాల్సిందే. Now let's talk about this man who did not believe in God and Jesus, and he died and went down to Hades. యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోయి పాతాళంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. What is happening to him? ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది? It's an irony. I'm drinking water. That man was also suffering from water, lack of water. ఇప్పుడు నేనేమో చల్లగా నీళ్ళు తాగుతున్నాను కానీ ఆ వ్యక్తికి అక్కడ నీళ్ళు కూడా దొరకలేదు. He is already in torment. అక్కడ ఇప్పటికే యాతన పడుతున్నాడు. Tell me something. దయచేసి కొంచెం నాకు చెప్పండి. The judgment has not happened. ఇంకా తీర్పు సంపూర్ణంగా జరగలేదు. Without giving the judgment, ఇంకా తీర్పు ఇవ్వబడక ముందే how can you give punishment to somebody? నువ్వు ఏ రీతిగా ఒక వ్యక్తికి శిక్ష విధించగలవు? Punishment comes only after the judgment. ఈ యొక్క శిక్ష కేవలం తీర్పు తర్వాతనే వస్తుంది కదా. How is it that? ఎలాగైతే సాధ్యము? Without the judgment you already start giving him punishment. అక్కడ ఇంకా తీర్పు ఇవ్వక ముందే ఈ వ్యక్తి యాతన పడుతున్నాడు. Is it not partiality? ఇది పక్షపాతం కాదా? The man who believed in Jesus there is happily in heaven. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వ్యక్తి ఆయన దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు. The man who did not believe in Jesus is already in torment and both of them have not been judged. యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి మాత్రము ఇప్పటికే పాతాళంలో యాతన పడుతున్నాడు. ఇరువురికి కూడా తీర్పు తీర్చబడలేదు. Lord says, I the Lord do not change. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్తున్నాడు. He is a righteous God. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. You know how? ఎలాగో తెలుసా? When these people who are in the Hades, they are brought out and brought for judgment, and then they are thrown into the lake of fire when the books of life are opened. అక్కడ ఎప్పుడైతే జీవ గ్రంథాలు తెరవబడుతున్నాయో ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ నిత్య నరకాగ్ని గుండంలో పడవేస్తుంటున్నారు. Before that he opens the book and judges them. దానికి ముందుగా దేవుడు ఆ యొక్క జీవ గ్రంథాన్ని తెరిచి వారికి తీర్పు తీరుస్తున్నాడు. When he does the judgment, ఆ తీర్పు జరిగించినప్పుడు there will not be even a single instance where God will apologize to somebody and say, Ayyo, I should have taken you into heaven, but I threw you into Hades. I'm sorry. God will never say that. దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎన్నడూ కూడా ఆయన తీర్చిన తీర్పును బట్టి అయ్యో నేను తప్పు చేశాను అని ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదు. Before the judgment, he is true and righteous enough to give a man his due punishment. ప్రియులారా, ఇంకా తీర్పు తీర్చక ముందే దేవుడు ప్రతి వ్యక్తికి తనకు తగినటువంటి శిక్షను ఆయన ఇచ్చుట్లో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. The house of God, the Lord deals with the eternity of people. ఈ యొక్క దేవుని యొక్క మందిరము ఆ నిత్యత్వమును గూర్చి అది మన జీవితాల్లో తెలియజేసేదిగా ఉంది. The Lord is dealing with your eternity. దేవుడు నీ కొరకైనటువంటి ఆ నిత్యత్వమును గూర్చి ఆయన చింతిస్తున్నాడు. Today I am so grateful to God for my brother, because one day he said you need to come to the camp and I was saved. నా యొక్క సహోదరుని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడను. కారణం ఏంటంటే ఒకనొక దినాన ఈ యొక్క యూత్ క్యాంప్ కు రండి అని ఆహ్వానించాడు, నేను రక్షణ పొందాను. I am so grateful. The Lord sought me that day. ఆ దినాన దేవుడు నన్ను దర్శించాడు. నేను ఎంతో దేవునికి కృతజ్ఞుడను. Even if I drop dead right now, I know for sure, because of the power of the resurrection of Jesus Christ, because of what you did for me on that cross, that I will be in heaven. ఒకవేళ ఈ దినాన ఇక్కడ నేను చనిపోయినప్పటికీ దేవుడు ఆ యొక్క పునరుత్థానంలో నన్ను ఆ నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాడనేటువంటి నిశ్చయత నాకుంది. This morning I woke up with the news that one of our dear brothers here in Hyderabad, he suddenly died because of a shock. ఈ దినాన ఉదయకాలాన్ని నాకు తెలిసినటువంటి ప్రియ సహోదరుడు చనిపోయాడనేటువంటి వార్త నేను వింటూ వచ్చాను. He is a believer. ఆయన విశ్వాసి. He is in heaven now. ఈ దినాన ఆ వ్యక్తి పరలోకంలో ఉన్నాడు. Can you give me that guarantee? నీవు ఆ యొక్క నిశ్చయతను కలిగి ఉంటున్నావా? Can you say that today if I die, I know I'm going to heaven? ఈ దినాన నేను చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? You don't receive salvation because of what you give up, but because what you receive from God. నీవు రక్షణ ఏదైతే పోగొట్టుకుంటున్నావో నువ్వు తీసి
ఈ యొక్క ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంకాలము ఈ యొక్క పాటలేమి, వాక్యమేమి, నా ప్రియ సహోదరుడా నీవు రక్షణ పొందాలి అని చెప్తుంటున్నది. Are you trying to suit the word of God to your own convenience? నీ యొక్క అనుకూలత కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? Are you trying to resist the change that God wants to bring in your life? దేవుడు నీ యొక్క జీవితంలో కోరేటువంటి మార్పును ఎదిరిస్తుంటున్నావా? Are you trying to be partially obedient to God? దేవునికి అసంపూర్ణమైనటువంటి విధేయతను చూపించకూడుతున్నావా? Listen to what Solomon said. ఈ దినాన సొలొమోను చెప్పేటువంటి మాటను విను. He said, fear God. దేవునికి భయపడు. You know why? ఎందుకో తెలుసా? One day you will be brought into judgment. ఒక దినాన నీవు ఆ యొక్క తీర్పులోనికి దేవుడు పోతున్నావు. One day you will have to stand before the King of Kings and Lord of Lords. ఒక దినాన నీవు ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడబోతున్నావు. With what kind of a face will you stand there? ఎలాంటి మొహం పెట్టుకొని ఆయన ఎదుట నిలబడగలవు? David had a son called Adonijah. దావీదుకు అదోనియా అనేటువంటి ఒక కుమారుడున్నాడు. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, David never questioned him and said, why are you doing what you are doing? నువ్వు ఎందుకు ఇలాగ చేస్తున్నావని ఎన్నడూ కూడా దావీదు తన కుమారుడైన అదోనియాను అడగలేకపోయాడు. You know what Adonijah did? అదోనియా ఏం చేశాడో తెలుసా? While his daddy was still alive, తన యొక్క తండ్రి ఇంకా సజీవుడిగా ఉండగా he said, I am the king. నేను రాజునని చెప్పేసుకున్నాడు. But my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరి, God doesn't want you to continue to be rebellious. నీవు తిరుగుబాటుదారుడుగానే కొనసాగడం దేవునికి ఇష్టం లేదు. That's why maybe these words are harsh to you. అందుకే ఈ మాటలు నీకు చాలా కఠినంగా అనిపిస్తున్నాయి. But they are coming with love. అయితే ఇవి ఎంతో ప్రేమతో నీ దగ్గరకు అందిస్తుంటున్నాడు. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, if you are saved, మీరు రక్షింపబడితే what is my profit దాంట్లో నాకు వచ్చే లాభం ఏంటి? ఆలోచించండి. నువ్వు రక్షించబడితే, నీవు రక్షణ పొందితే నాకేం లాభం అండి? నాకు వచ్చే లాభం ఏంటి? You get money? మాకేమైనా డబ్బు వస్తుందా? You get popularity? మాకేమైనా పేరు ప్రఖ్యాతి వస్తుందా? ఏమొస్తుందండి? It's only because of the love that God has shown to us. కేవలం యేసు క్రీస్తు వారు మన ఇల్లు ఆయన చూపినటువంటి ప్రేమ మాత్రమే. It's the love of God that compels us to tell you, my dear brother, my dear sister, I don't want you to go to hell. దేవుని యొక్క ప్రేమ మాత్రమే నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పడానికి మమ్మల్ని బలవంతం చేస్తుంది. As you hear these words, ఈ మాటలు నీ వింటుండగా the Lord has already started pricking in your heart. దేవుడు ఇప్పటికే నీ హృదయాన్ని గుచ్చడం ఆరంభించాడు. You say, I am not able to win this battle. నేను ఈ పోరాటాన్ని గెలవలేను అని చెప్పు. Brother, yes, I am modifying the word of God. నేను దేవుని యొక్క వాక్యాన్ని మారుస్తున్నాను అని చెప్పు. I am trying to resist change in my life. నా జీవితంలో దేవుడు కోరే మార్పును నేను ఎదిరిస్తున్నాను. One man said, I will not read the Bible because I know the Bible has the power to change me. ఒక వ్యక్తి చెప్పాడు, నేను బైబిల్ చదవను, ఎందుకో తెలుసా? ఈ బైబిల్ గ్రంథము నా యొక్క జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది అని చెప్పాడు. And are you trying to show partial obedience to God? ఈ దినాన నీవు దేవునికి అసంపూర్ణమైనటువంటి విధేయతను చూపించడానికి ప్రయత్నిస్తున్నావా? In the afternoon you sang the song, I surrender all. మధ్యాహ్న కాల సమయంలో నా జీవితం అంతటిని ప్రభువుకు సమర్పిస్తాను అనేటువంటి ఇంగ్లీష్ పాట పాడుతూ వచ్చారు. Did you really mean it? నిజంగా మీరు దాన్ని అర్థవంతంగా పాడారా? In our church, మా యొక్క సంఘంలో I did not allow that song to be sung for 2.5 years. 2.5 సంవత్సరాలుగా ఆ పాట పాడడానికి నేను అనుమతించలేదు. I did not allow that song. నేను ఆ పాటను అనుమతించలేదు. You know why? ఎందుకో తెలుసా? Because we were not surrendering to God. మేము ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకోలేకపోయాం. Just because the tune is good, ఆ యొక్క రాగం చాలా బాగుంది కాబట్టి, because it's a beautiful hymn, చాలా చక్కని కీర్తన కాబట్టి, we cannot be cheating God right in the house of God. దేవుని ఇంటిలోనే దేవునిని మోసం చేయలేము. Let me ask you what you did in the afternoon. మధ్యాహ్న కాలంలో You sang I surrender all. నీవు దేవునికి నన్ను నేను అర్పించుకుంటాను అని పాడారు. Is your life really surrendered to God? నిజంగా నీవు దేవునికి నీవు అర్పించుకున్నావా? Are you not reserving certain things to yourself? నీవుగా కొన్ని దాచుకోవట్లేదా? Are you not a liar? నీవు అబద్ధికు నీవు కాదా? We just sing songs just because we need to sing. పాడాలి కాబట్టి మనము అన్ని పాటలు పాడేస్తుంటున్నామే. We have got used to doing things out of tradition. మనం ఆచారయుక్తంగా చేయడానికి అలవాటు చేసుకున్నాము. Tonight is the day that you want to break those traditions. ఈ దినాన ఈ క్షణాన ఆ యొక్క ఆచారం అలవాట్లన్నింటినీ మీరు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. There comes a time in life, నీ జీవితంలో ఒకనొక సమయం వస్తుంది, you will say, I don't care what people think about
me? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను లెక్క చేయను. I want to be right with God. నేను దేవునితో సరి చేయబడాలి అని కోరుకుంటావు. Did you have that day in your life? ఆ దినం నీ జీవితంలో ఉందా? You know, when you do that, నీవు అది చేసినప్పుడు, ఎప్పుడైతే చేస్తావో, ఎప్పుడు ఆ పని చేస్తావో, నువ్వు తెగిస్తావు. నువ్వు అప్పుడు దేవుని కొరకు తెగించేస్తావు. Lord, whatever may happen, I need you. ప్రభువా, ఏది సంభవించినా పర్లేదు, నాకు నీవు అవసరమని చెప్పగలవు. I don't care for what people think about me. ప్రజలు నా గురించి ఏమనుకుంటారో నాకు అక్కర లేదు అని చెప్పగలుగుతావు. As you are concerned about my eternity, I am concerned about my eternity. ప్రభువా, నా యొక్క నిత్యత్వం గురించి నీవు చింతిస్తున్నావు కాబట్టి నా యొక్క నిత్యత్వం గురించి నేను నిన్ను చింతిస్తున్నానని చెప్పగలుగుతావు. You simply have to say, Lord, I am a sinner. నీవు కేవలం ప్రభువా నేను పాపిని అని మాత్రమే చెప్పాలి. Sometimes we don't care for the free things. మనం కొన్ని పర్యాయాలు ఉచితంగా వచ్చే వాటిని మనం పట్టించుకోం. For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. that he gave his only begotten son. We know that, right? మనకు తన కుమారుని ఇచ్చాడనే విషయం తెలుసు. So I wish this verse was a little different. ఈ పదాలు కొంచెం వేరుగా మనకు అనిపిస్తున్నాయి. ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. that he gave his only son. ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. that whoever pays $1 million to the church, ఎవరైతే లక్షల డాలర్ ధనము వెచ్చిస్తారో సంఘానికి, they shall be saved and not get punishment. వారు రక్షించబడతారు, వాళ్ళకి ఏ శిక్షా విధి ఉండదు అని ఒకవేళ ఉంటుంది అని చెప్తే బాగుండేది. అని చెప్తే బాగుండేది కదా. బైబిల్ అంటుంటే కనుక ఇఫ్ యూ పే $1 million then you will be saved, you will go to heaven అని అంటే ఓవర్ టైం చేసుకుంటూ ఫ్యామిలీ అందరి కోసం డబ్బు సంపాదించి తెచ్చి now I'm going to heaven అంటే బాగుండేది. కాబట్టి ఇలాగుంటేనేమో రేయింబగులు కష్టపడి కుటుంబానికి అందరికీ కావాల్సినటువంటి డబ్బు సంపాదించి కట్టేవాళ్ళం. The Lord says it is free. దేవుడు అంటున్నాడు ఇది ఉచితము. You just have to believe. నువ్వు కేవలం విశ్వాసముచ్చు. You just have to be genuine. నీవు యథార్థంగా ఉంటే చాలు. You just have to come with a whole heart. హృదయం పూర్తిగా నువ్వు వస్తే చాలు. I'll give you eternal life. నేను నీకు ఆ నిత్యత్వాన్ని ఇస్తాను. Your problem may be very complex. నీ యొక్క సమస్య ఎంతో జటిలమైనదిగా ఉండొచ్చు. You may say nobody can understand my problem. నా సమస్యను ఎవరు అర్థం చేసుకోలేరు అని నువ్వు చెప్పవచ్చు. But my dear brother and sister, నా ప్రియ సహోదర సహోదరులారా, there is a simple solution. అయితే ఒక చాలా సునాయాసమైనటువంటి పరిష్కారం ఉంది. Confess with your mouth and believe in your heart that Jesus Christ is Lord. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. Are you planning to show full obedience to God tonight? ఈ రాత్రి నీవు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? There was a man who sold his house. ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మివేశాడు. So he sold it for say 40 lakhs. ఒక 40 లక్షలకు ఆ ఇంటిని అమ్మేశాడు. But he said, I will sell you the whole house, but there is one nail I won't sell it. నేను ఈ ఇల్లంతటినీ అమ్మేస్తా గానీ ఆ యొక్క గోడలో ఒక చిన్న మేకు ఉంది, దాన్ని మాత్రమే నేను నీకు అమ్మను అని చెప్పాడు. Whole house except that one nail. ఇల్లంతా నీకు ఇచ్చేస్తానేమో గానీ ఆ ఒక మేకు మాత్రం నీకు ఇవ్వనని చెప్పాడు. పోతే పోయింది, ఒక మేకు కదా. So he's paid the money, so sold it for 40 lakhs. కొన్నవారు అనుకున్నారు ఒక మేకు తేపోతుంది పోనీలేండి అని చెప్పేసి ఇల్లు కొనేసాడు 40 లక్షలు. So now the whole house is this man's except that nail. ఈ యొక్క ఇల్లంతా కూడా తనదైపోయింది కానీ ఆ ఒక్క మేకు మాత్రం తనది కాలేదు. So one day sometime at midnight the previous owner, let's call previous owner, the previous owner came and knocked the door. ఒకనొక మధ్యరాత్రి సమయంలో ఆ గతంలో ఉండేటువంటి యజమానుడు ఆ తలుపు తట్టాడు. And this man, the new owner, opened the door and said, what do you want? ఈ కొత్త యజమానుడు తలుపు తీసి ఏం కావాలని అడిగాడు. He said, you have no right to talk to me like that. I came for my nail. నీకు మాట్లాడే అధికారం లేదు, ఎందుకో తెలుసా? ఆ యొక్క మేకును మాత్రం నీకు అమ్మలేదని. I came to put my hat on the nail. నా యొక్క ఈ టోపీని తీసుకొచ్చి ఆ మేకు తగిలించడానికి వచ్చానండి అని చెప్పాడు. He said, okay, put your సరే hat on the nail అని చెప్పాడు. So this man went away. ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. So next week he again came and knocked the door in the middle of the night. మరుసటి వారం వచ్చి మళ్ళీ కొట్టి తలుపు తట్టాడు. Then this man opened the door. తలుపు తీశాడు. He said, what do you want? ఏం కావాలన్నాడు. He said, I came to put my umbrella and take my hat. ఆ వ్యక్తి అన్నాడు, నా గొడుగును తగిలించి అక్కడ ఉండే టోపీని తీసుకుని వెళ్తానన్నాడు. So this man said, Sarale, so take it and go. ఈ వ్యక్తి అన్నాడు, సరే తీసుకోపో అని చెప్పి. So this man left again. మళ్ళీ వెళ్ళిపోయాడు. After 1 week, మళ్ళీ వారానికి he brought ఎండు చేపలు.
తర్వాత ఎండు చేపలు పట్టుకొచ్చాడు. So he said, I came to put this on my nail. ఈ యొక్క ఎండు చేపలను ఆ మేకకు తగిలించడానికి వచ్చానని చెప్పాడు. So this man said, they're already smelling, man. అరే ఇప్పటికే కంపు కొడుతున్నాయా? He said, see, I'm not touching anything in your house, I'm touching only my nail. అయ్యా నీ ఇంట్లో ఏది ముట్టట్లేదు కానీ నా మేకులు మాత్రమే ముట్టుకుంటున్నా. I have all rights over that nail. ఆ మేకు మీద నాకు అంత సంపూర్ణ అధికారం ఉంది అని చెప్పారు. So he started spraying all air freshener and said, తీసుకో. ఇక అవి పెట్టిన తర్వాత వాసన పోగొట్టుకోవడానికి పాపం రూమ్ ఫ్రెషనర్స్ అన్ని కొట్టుకున్నాడు. So now this bag of dry fish is hanging there. అక్కడ ఎండు చేపలు తగిలించి వెళ్ళాడు. And this family is becoming restless every time. ఈ కుటుంబానికి ఇంకా నెమ్మది లేదు. So next week again he came and knocked the door in the middle of the night. మరుసటి వారం కూడా మధ్యరాత్రిలో వచ్చి మళ్ళీ తలుపు తట్టాడు. So this man opened the door. ఈ తలుపు తీశాడు. He said, excuse me, before you do anything, sit down. I want to talk. అయ్యా నువ్వు ఏదైనా తగిలించే ముందు కొంచెం కూర్చొని ఆయన నీతో మాట్లాడాలని చెప్పాడు. He said, what do you want? ఏం కావాలి చెప్పండి అన్న. I want to buy that nail. ఆ యొక్క మేకును కొనుక్కోవాలని అన్నాడు. That is creating havoc in my life. అది నా జీవితాన్ని చాలా కష్టంలో పడేసింది. Every time you come in the middle of the night and you want to put something on the nail, ప్రతిసారి వస్తావు ఆ మేకు ఏదో తగిలియాలని అంటావు. and now my whole house is stinking. ఇప్పుడు నా ఇల్లంతా కంపు కొడుతుంది. I want to buy that nail. ఆ మేకును కొండని ఈ రోజు అన్నాడు. This man said, all right. ఓకే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. మంచిదండి. So nail ఎంత ఉంటది? మేకు ఎంత ఉన్నది కదా? ఎంత ఉంటది? This man thought, easy man, I can buy that nail. మేకే కదా ఎంత ఉంటది. I can sell the nail. So this man thought, I can buy the nail. నేను ఆ మేకును కొనగలను అన్నాడు. So this man, the new owner, asked the previous owner, how much? ఆ యొక్క పాత యజమానిని అడిగాడు ఎంత ఆ మేకు అని. He said 80 lakhs. ఆ మేకు 80 లక్షలు అని చెప్పాడు. He said, are you out of your mind? అసలు నీకు బుర్ర ఉందా అని చెప్పాడు. The whole house is 40 lakhs. ఇల్లంతా కలిపితేనేమో 40 లక్షలు. You want to sell this one nail for 80 lakhs? ఈ యొక్క మేకు 80 లక్షలు అడుగుతావా? He said, yes. అవును అడుగుతున్నా. This man said, let me have some time. నాకు కొంచెం సమయం కావాలండి అన్నాడు. And that previous owner left. ఆ పాత యజమానులు వెళ్ళిపోయారు. This man came out. ఈ వ్యక్తి బయటకు వచ్చాడు. He went to a garden. ఒక తోటకు వెళ్ళాడు. And he wanted to commit suicide. అక్కడ చావాలనుకున్నాడు. He said, I don't have any money. నా దగ్గర ఇప్పుడు ధనం లేదు. I cannot buy a nail for 80 lakhs. ఈ యొక్క 80 లక్షలు ఆ మేకును 80 లక్షలకు నేను కొనలేను. It is absurd. నా చేత కానిది. I want to give up. ఇక నేను వదిలేస్తాను అనుకున్నాను. I am ready to die now. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. And as he was contemplating to die, అతడు చావడానికి సిద్ధపడుతుండగా there was one man who came and watched this person. ఈ యొక్క వ్యక్తిని గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. He asked him the story. ఆ వ్యక్తిని ఆ యొక్క సంగతందరినీ అడిగాడు. And this man said, I'm going to commit suicide because I cannot spend 80 lakhs and buy that nail. నేను ఆ యొక్క 80 లక్షల ఖరీదయ్యేటువంటి ఆ మేకను కొనలేని కారణాన నేను చావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. If I don't get rid of that, నేను దానిని నేను వదిలించుకోకపోతే my life has become a havoc. నా యొక్క జీవితం ఎంతో దుర్భరంగా మారిపోతుంది. So this man said, ఈ వ్యక్తి అన్నాడు, the visitor said, ఆ యొక్క దర్శించిన వాడు అన్నాడు, sir, I am a very rich man. అయ్యా నేను ఎంతో ధనవంతుడను. Is it okay if I buy that nail for you? నేను నీ కొరకు ఆ యొక్క మేకను కొంటే నీకు సంతోషమా అని అడిగాడు. He said, you don't even know me. అయ్యా నన్ను నువ్వు ఎరగవు కూడా. He said, it's okay. I see your trouble. అయినా పర్లేదు, నీ సమస్యనంతా నేను చూస్తున్నాను. He said, call that man tomorrow. రేపటి దినాన ఆ వ్యక్తిని పిలిపించండి అని చెప్పారు. I will pay that 80 lakhs for that one nail. నేను ఆ ఒక్క మేకు కొరకు ఈ 80 లక్షలు నేను చెల్లిస్తాను అని చెప్పారు. And give you that peace of mind. నీకు ఆ యొక్క నెమ్మది ఇస్తాను అని చెప్పారు. That's what Jesus can do. అదే యేసుక్రీస్తు వారు చేయగలరు. There are certain portions in your life that you have not surrendered to Him. నీ యొక్క జీవితంలో ఇంకా ప్రభువుకు అప్పగించినటువంటి కొన్ని భాగాలు నీలో ఉన్నాయి. You know your internal struggle. నీ యొక్క అంతరంగ పోరాటం ఏంటో నీకు తెలుసు. If you have been carefully listening to the message, you know that I have not pointed even to a single sin. నీవు ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే
నీ యొక్క జీవితంలో ఏ ఒక్క పాపమును గురించి కూడా నేను వేలెత్తి చూపలేదు. I did not mention any sin today. ఎలాంటి పాపాన్ని గురించి నేను చెప్పలేదు. You know why? ఎందుకో తెలుసా? You know what you're struggling with. నీవు దేనితో పోరాడుతున్నావో నీకు బాగా తెలుసు. Today do you want to give up to the Lord? నీవు ఈ దినాన ప్రభువుకు అప్పగించుకోవాలని కోరుతున్నావా? Do you want to truly say, I surrender all? నీవు ఈ దినాన ప్రభువుకు నా సమస్తాన్ని నేను అప్పగిస్తాను అని చెప్పగలవా? I accepted the Lord at the age of 15. నేను నా యొక్క 15వ ఏటనే ప్రభువును అంగీకరించాను. I didn't know that I was coming to the camp to be saved. నేను ఈ యొక్క యూత్ క్యాంపుకు రక్షణ పొందడానికి వస్తున్నాను అని నేను అనుకోలేదు. Maybe you have come just casually. ఈ దినాన నువ్వు కూడా ఏదో నువ్వు వచ్చినట్లుగా ఉన్నావు. The Lord has started speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Your eternity is going to be sealed. నీ యొక్క నిత్యత్వము ముద్రించబడబోతుంది. There is going to be a great feast in heaven. పరలోకంలో ఒక గొప్ప విందు జరగబోతుంది. Do you want to say to the Lord, Lord, I am a sinner today? ఈ దినాన నీవు ప్రభువా నేను పాపిని అని నువ్వు చెప్పడానికి ఇష్టపడుతున్నావా? Afternoon we sang that song, I surrender all. మధ్యాహ్న కాల సమయంలో నా సమస్తమును ప్రభువుకు అర్పించుకుంటానని పాట పాడుతూ వచ్చాము. We are going to sing that song again now. ఇప్పుడు మరలా అదే పాటను మనం పాడబోతున్నాం. And only those who want to say, I surrender all, only are requested to sing that. ప్రియులారా, ఎవరైతే యథార్థంగా ప్రభువుకు నన్ను నేను సమర్పించుకుంటాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు మాత్రమే ఈ పాట పాడతారు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Let's get on to our knees. మోకాళ్ళ మీదకి వద్దాము. You have heard the Lord speaking to you. దేవుడు ఇంతవరకు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు. When the Lord says something to you, are you trying to modify those commands? దేవుడు నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నీవు ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలను మార్చడానికి ప్రయత్నిస్తున్నావా? Are you trying to fight the change? నీవు మార్పును ఎదిరించే వ్యక్తిగా ఉన్నావా? Are you trying to be rebellious and then show partial obedience to God? నీవు తిరుగుబాటుదారుడుగా అసంపూర్తిగా విధేయతను అసంపూర్ణమైనటువంటి విధేయతను చూపించబడుతున్నావా? I would request a minimum walking around. Please, no movement around. This is a very solemn time. దయచేసి ఇది ఎంతో గంభీరమైనటువంటి సమయము. మీరు లేచి ఇతరులను ఆటంకపరచకండి, అటు తిరగకండి దయచేసి. Would you pray to the Lord and say, Lord, not a single sin was mentioned today, but I know what I am going through, what I am struggling with. ప్రభువా, ఇంతవరకు కూడా ఏ పాపముల గురించి కూడా చెప్పలేదు, కానీ ఇది నేను అంతరంగంలో ఈ పాపముతో నేను పోరాడుతున్నాను అని నువ్వు ప్రభువుకు చెప్తావా? The Lord is saying, ప్రభు చెప్తుంటున్నాడు, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. You are precious in my sight. నీవు నా దృష్టిలో ఎంత ప్రశస్తమైన వాడివి. I want to take you to be with me where I am. నేను ఉండే స్థలానికి నేను నిన్ను తీసుకొని వెళ్ళగొడుతున్నాను. I want you to live with me in heaven forever and ever. ఆ యొక్క పరలోకంలో యుగాయుగాలు నీవు ఉండాలని కోరుతున్నాను అని చెప్తున్నాడు. Are you making that prayer? నీవు అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? All those who are making that prayer tonight, ఈ రాత్రి కాలంలో ఎవరైతే అలాంటి ప్రార్థనను చేస్తున్నారో, can you quietly stand up? దయచేసి మౌనంగా లేచి నిలబడగలరా? దయచేసి లేచి నిలబడి quietly stand up. మౌనంగా అలాంటి ప్రార్థన యథార్థంగా చేసేవారు లేచి నిలబడండి. This is a solemn commitment that you're making to God. నీవు ప్రభు కొరకు చేసేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమర్పణ ఇది. There's no hurry. There's no hurry. ఇక్కడ నీకు ఏ తొందర లేదు, because we are talking about your salvation. నీ యొక్క రక్షణను గురించి మీతో మాట్లాడుతూ వచ్చాము. All those who are already saved, will you continue to pray that God might work in the hearts of the people who are trying to resist? ఇప్పటికే రక్షించబడినటువంటి మీరు, ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఇంకా ఎదురిస్తూ ఉంటున్నారో వారి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. We have to face the judgment one day. ఒక దినాన ఈ తీర్పును మనం ఎదుర్కొని ఉంటున్నాము. Can you face the living God? నీవు జీవం కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఎదుర్కొనగలవా? The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, it is a dreadful thing for a man to fall into the hands of the living God. దేవుడు జీవం గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
Please continue to stand up. దయచేసి లేచి నిలబడండి, అలాగే నిలబడి ఉండండి. Anybody else? ఇంకెవరైనా పర్లేదు. Are you coming to that point and say, I don't care what the people think, I want the Lord? నన్ను గూర్చి ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, నేను ప్రభువును అంగీకరిస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను అని నువ్వు చెప్పగలవా? It is not to make anybody happy. It is your own life, it is your own eternity. ప్రియులారా, ఇతరులను సంతోషపరచడం కాదు, ఇది నీకు వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క వ్యక్తిగత జీవితం, ఇది నీ యొక్క వ్యక్తిగత నిత్యత్వం. ఇది తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో వాక్యాన్ని మీరు దీవించండి. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడడానికి ఇష్టపడి ప్రభువును అంగీకరించడానికి తీర్మానం చేసుకున్నారో, చుట్టుపక్కల మనుషులు ఎదుట ఎవరు నన్ను గూర్చి సిగ్గుపడినాం, వాళ్ళు తండ్రి ఎదుట సిగ్గుపడతానే ఉన్నారు. ఎవరైతే మా ప్రభా అందరి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటారో, తండ్రితో మైండ్తో తిరిగి వచ్చినప్పుడు మీరు కూడా ఒప్పుకుంటానని సెలవిచ్చింది. విశ్వసించిన వాళ్ళు మీ రక్షణ కార్యం జరిగించవలసినదిగా ప్రార్థన చేయించుకుంటున్నాను. నా ఆత్మ ద్వారా ముద్రించండి. మా ప్రేమ తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా ప్రార్థన చేయించు ఉంటున్నాము. మిగిలినటువంటి కుటుంబ ప్రార్థనలో మీరే తోడుగా ఉండండి. సమయాన్ని దీవెనకరంగా చేయవలసినదిగా ప్రార్థన చేస్తుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపించినారు. మా ప్రియమైనటువంటి తండ్రి, మీరు కలుగు చేసిన ఆధారం ఉంటున్నది. కావున యేసుక్రీస్తు వారు మా కొరకు మరణించి తిరిగి లేచినారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ప్రభు ఆత్మ ప్రేరేపిస్తున్నా కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, వారి హృదయాల్లో కూడా మీ రక్షణ కార్యం జరిగించమని యేసు నామమున స్తుతించి ప్రార్థన చేయించుకుంటున్నాం తండ్రి. కార్డ్స్ తీసుకున్న వాళ్ళు కింద భాగం పేర్లు, అడ్రస్ రాసివ్వండి. దాని తర్వాత ఇంకో ప్రకటన, మధ్యాహ్నం సెషన్లో దేవుని సేవ కొరకు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు పేపర్స్ ఉన్నవి. మీటింగ్ అయిన తర్వాత ఇక్కడున్న చిన్న షీట్స్లో మీ ఫుల్ అడ్రస్ క్లియర్గా రాసివ్వండి. తర్వాత రేపు మధ్యాహ్నము ఇక్కడ ప్రాక్టికల్ టాక్ జరిగేటప్పుడు బ్యాప్టిజం తీసుకునేటువంటి వాళ్ళు ఆ కాంపౌండ్లోకి రావాల్సి వస్తుంది.